అది కేవలం ఒక పర్వతం కాదు, పర్వతం రూపంలో ఉన్న ఆ శివుడు ఇక్కడ ఎంతో మంది ప్రజలు భక్తులు వస్తూనే ఉంటారు. ఆ కొండ చుట్టూ 14 కిలోమీటర్ల వరకు నడిచి వచ్చి ఆ పరమశివుడిని దర్శనం చేసుకుంటారు. ఈ కలియుగంలో ఆ పరమశివుడు కళ్ళ ముందుకి రాలేక ఆ పర్వత రూపంలో కనిపిస్తున్నాడు. ఆ కొండ చుట్టూ ప్రదక్షిణం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనశ్శాంతి, బుద్ధి, జ్ఞానం, ఆలోచన విధానం ఒక్కసారిగా మారిపోతుంది. ఇంతకు ముందు ఎలా ఉండేవారో ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత ఎలా మారిపోతారో వాళ్ళకే అర్థమవుతుంది. సో ఇదంతా దేని గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? సో అదే అరుణాచలం. సో దీంట్లో చాలా మిస్టరీస్ అయితే ఉన్నాయి. దాంట్లో ఒక రియల్ స్టోరీ అయితే చెప్పుకుందాం. సో నిజానికి చాలా మందికి తెలిసింది చెప్పేది ఇదే. అరుణాచలంలో ఆ పర్వత రూపంలో పరమశివుడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్న ఆ పరమశివుడిని స్కంద పురాణం ప్రకారం తేజోలింగ, అగ్నిలింగ అని కూడా పిలుస్తారు. సో నిజానికి ఆ అరుణాచలంలో ఉన్న ఆ పరమశివుడి గురించి ఒక రియల్ స్టోరీ అయితే చెప్పుకుందాం. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం, అంటే భూమి స్టార్ట్ అయ్యే టైంలో బ్రహ్మదేవుడికి, విష్ణువుకి ఒక చిన్న ఈగో గొడవ వస్తుంది. సో ఆ గొడవ ఏంటంటే మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని. బ్రహ్మదేవుడు, విష్ణువు వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతుండగా మధ్యలో ఒక ఫైర్ అనేది ఏర్పడుతుంది. అగ్నిలా ఒక ఫైర్ లా ఉంటుంది. అదేంటో కాదు, ఆ పరమశివుడు. మీలో ఎవరు గొప్ప నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మదేవుడికి నా పొడవు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో నువ్వు కనిపెట్టు. సో విష్ణువుకి నా అంతం ఎక్కడ ఎండ్ అయిందో నువ్వు కనిపెడితే, ఎవరు వచ్చేసి ఫాస్ట్గా ఎక్కడ ఎండ్ అయ్యానో ఎక్కడ స్టార్ట్ అయ్యానో కనిపెడితే ఎవరు గొప్ప అనేది నేను చెప్తా అని పరమశివుడు ఇద్దరికి చెప్తాడు. బ్రహ్మదేవుడు, విష్ణువు స్టార్ట్ అవుతారు. బ్రహ్మదేవుడు పైకి వెళ్తాడు, ఆ ఫైర్ పైకి వెళ్తాడు ఎక్కడ స్టార్ట్ అయిందో అనేసి. విష్ణువు కిందకు వస్తాడు ఎక్కడ ఎండ్ అవుతుంది అనేసి. ఇంకా వీళ్ళిద్దరూ వెళ్తూనే ఉంటారు. సో ఎండింగ్ అనేది రాదు, అలాగని ఇంకా పైకి వెళ్ళే కొద్దీ కూడా స్టార్టింగ్ అనేది కూడా కనిపించదు. సో విష్ణువుకి ఒక క్లారిటీ అనేది అర్థమవుతుంది. సో ఇది పరమశివుడి యొక్క భ్రమ, ఇది ఒక మాయ అనేసి విష్ణువు వచ్చి పరమశివుడి దగ్గర, స్వామి ఈ ప్రపంచంలో ఎవరు తక్కువేం కాదు అని తన తప్పుని తాను విష్ణువు ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మ అలా కాదు, ఈగోకి వెళ్తాడు అనమాట. సో నేను ఎలా అయినా కనిపెడతానని చెప్పి పైకి వెళ్ళే కొద్దీ అసలు కనిపెట్టలేడు బ్రహ్మదేవుడు. సో అప్పుడు బ్రహ్మ అనేది శివుడి దగ్గరికి వచ్చి, సో నేనైతే కనిపెట్టా అనేసి అబద్ధం చెప్తాడు అనమాట. పరమశివుడికి అది క్లారిటీగా అర్థమైపోద్ది. సో అప్పుడు ఆ పరమశివుడు బ్రహ్మదేవుడికి ఒక శాపం పెడతాడు. ఈ భూమిపై నీకంటూ ఒక టెంపుల్స్ కానీ, ఒక గోపురాలు కానీ ఎక్కడ ఉండవు. నీకు ప్రజలు ఎప్పటికీ మొక్కరు, మొక్కినా సరే చాలా తక్కువ పర్సంటేజ్ వరకే మొక్కుతారు అనేసి ఆ శాపం పెడతాడు. సో అందుకనేసి మన భూమి మీద కానీ ఎక్కడ కూడా బ్రహ్మదేవుడి టెంపుల్స్ అనేవి ఎక్కడ కనిపించవు, చాలా రేర్ అనమాట. ఒకవేళ ఒక టెంపుల్ టూ టెంపుల్స్ ఉన్నా సరే ఆ టెంపుల్స్కి ప్రజలు అనేది ఎక్కువ శాతం వెళ్ళరనమాట. అప్పుడు ఫైర్ అనేది అలా ఉండి ఆ కొండ రూపంలో అలా ఉండిపోయిందని చాలా వరకు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఇది ఫస్ట్ స్టోరీ. సెకండ్ స్టోరీ చెప్తా. సో పరమశివుడు ఆ పార్వతీదేవి పర్వతంపై మాట్లాడుకుంటున్నారనమాట. ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. సో అలా మాట్లాడుకుంటూ ఉండగా పార్వతీదేవి పరమశివుడి కళ్ళు అనేది 2 చేతులతో కప్పేస్తుంది అనమాట. సో అప్పుడు మన భూమి మొత్తం చీకటి అయిపోద్ది అనమాట. బాగా చీకటి, అసలు కంటికి కూడా అసలు ఏం కనిపించదు, అంతలా అయిపోద్ది. అప్పుడు పార్వతీదేవి భూమి పైకి వచ్చి అప్పుడు పార్వతీదేవి పరమశివుడిని తలుచుకుంటుంది అనమాట. ఈ ప్రాబ్లం నుంచి ఎలాగైనా సరే బయటికి తీసుకురా తండ్రి అని ఇలా తలుచుకుంటే అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై ఒక ఫైర్ రూపంలో అక్కడ ఏర్పడతాడు అనేది ఇది రెండో స్టోరీ అనమాట. పూర్వం మన టెంపుల్స్, మన దేవుళ్ళ యొక్క గతాన్ని, అలాగే ఒక రియాలిటీని మన గ్రంథాలలో పెద్ద మునులు వీటిని ప్రతిష్ఠించారు. మన పురాతనమైన గ్రంథాల్లో ఉన్నది ఇప్పటి వరకు అబద్ధం అనేది ఎక్కడ తేలలేదు. సో నిజాన్ని బయటికి ప్రపంచానికి తెలియజేయడం కోసం ఆ గ్రంథాల్లో అలా దాచిపెట్టి అలా ఉంచారు. సో అరుణాచలం గురించి తెలుసుకునే ముందు మనకు తెలియాల్సింది రవణ మహర్షి గురించి. సో ఎందుకంటే ఈయన గురించి మనకు ఖచ్చితంగా తెలియాలి. రవణ మహర్షి ఈయన చిన్నప్పుడు మనలాగే చాలా నార్మల్గా ఉండేవాడంట. సో అంటే సైలెంట్గా ఉండేవాడంట, ఎక్కువ శాతం అందరితో కలిసేవాడు కాదంట, ఇంట్రోవర్ట్గా ఉండేవాడంట. అప్పటి వరకు అరుణాచలం గురించి చాలా సార్లు వినాడంట, కానీ అతనికి ఎప్పుడు ఇలా అనిపించలేదంట. కానీ ఒక పెద్ద వ్యక్తి వచ్చి రవణ మహర్షి ముందు అరుణాచలం గురించి మాట్లాడాడంట. ఆ పరమశివుడి గురించి, ఆ పర్వతం గురించి కొన్ని విషయాలు రవణ మహర్షి దగ్గర చెప్పాడంట. అరుణాచలం గురించి చెప్పినప్పటి నుంచి ఆ రవణ మహర్షిలో
ఏదో ఒక తెలియని ఒక ఫీల్ అనేది స్టార్ట్ అయింది. అదేంటంటే ఇప్పటి వరకు ఉన్న వ్యక్తి ఒక ఫ్రీక్వెన్సీని తన మనసులో ఏర్పడింది అనమాట. అంటే ప్రపంచం అంటే ఏంటి అని ఒక క్లారిటీ, అసలు చావు అంటే ఏంటి ఒక క్లారిటీ, అసలు ఎందుకు పుట్టాం, అసలు ఎందుకు చచ్చిపోతాను అనే ఒక ఫీల్ అనేది మనసులో ఏర్పడిందంట. అయితే ఒకసారి రమణ మహర్షి ఒక దగ్గర పడుకున్నట్లు, అంటే చనిపోయినప్పుడు ఎలా పడుకుంటారో అలా పడుకున్నట్లు తన ఆత్మని బయటకు పంపించి చనిపోయినప్పుడు ఎలా ఫీల్ అవుతారో దాన్ని కూడా ఫీల్ అయ్యాడంట. ఇలా రమణ మహర్షి తన ఆత్మని బయటికి పంపించి చనిపోయినట్లు ఫీల్ అయ్యి మళ్ళీ తన ఆత్మని తనలో వశం చేసుకొని ఇలా చాలాసార్లు ఫీల్ అయ్యాడంట. నెక్స్ట్ రమణ మహర్షి చాలాసార్లు అరుణాచలంకి అయితే వచ్చాడంట. రమణ మహర్షి అరుణాచలంకి వచ్చిన తర్వాత ఆ ప్రదేశం నుంచి ఒక్క క్షణం కూడా బయటికి వెళ్ళేవాడే కాదంట. ఎందుకంటే అసలు రమణ మహర్షికి ఆ ప్లేస్ నుంచి అసలు బయటికి వెళ్ళాలనిపించేది కాదంట. ఎప్పటికీ కూడా ఎప్పుడు అక్కడే అలా ఉండిపోయాడంట. అయితే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. రమణ మహర్షి చనిపోయే ముందు తన బాడీలోంచి ఒక వెలుగు అనేది అలా పైకి వెళ్తూ ఆ కొండలో, ఆ పర్వతంలో, ఆ శివుడిలో కలిసిపోయినట్టు అలా కలిసిపోయిందంట. యాక్చువల్గా మనం మూవీలో చూస్తాం కదా, మన బాడీలో నుంచి ఒక దీపంలాగా వెళ్ళి దేవుళ్ళు అలా కలిసిపోతుంది కదా, సో అలా కలిసిపోయిందంట. సో అలాగే ఈ పర్వతం అనేది చాలా ఎన్నో కోట్లగా, అంటే మన హిమాలయ పర్వతాలు పుట్టినాక ముందు నుంచి కూడా ఇవి ఉన్నాయంట. సో ఇది ఎలాగంటే కొంతవరకు బ్రిటిష్ వాళ్ళు కూడా దీన్ని టెస్ట్ చేశారంట. దీంట్లో ఉండే మెటల్ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటిదంట. కొన్ని విషయాలు చాగంటి ప్రవచనాల్లో కూడా ఉంటుంది. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తాడు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళింది కొండ గురించి. అదేంటంటే త్రేతయుగంలో బంగారు పర్వతంలో ఉండేదంట. ద్వాపర యుగంలో రాగి పర్వతంలో మారిందంట. కలియుగంలో మన ప్రపంచానికి, మన ప్రజలకి తగ్గట్టు ఒక పర్వతంలో ఏర్పడిందంట. అసలు నిజానికి ఈ అరుణాచలం టెంపుల్ ఎలా నిర్మాణం ఇంతలా కలిగింది? సో 9th సెంచరీ క్రితం చోళ కింగ్స్ వివిధ టెంపుల్స్ ని, గోపురాలను కూడా నిర్మించారంట. సో వాటిని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. సో ఒక ముఖ్యమైన స్టోరీ అయితే ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం తెలుసు. అదేంటో చెప్పుకుందాం అరుణాచలం గురించి. అదేంటంటే అరుణాచలంలో ఒక అమ్మాయి 23 years ఇలా ఉంటుందంట. సో అప్పట్లో ఇలా ఆటోలు, బస్సులు, బైక్లు ఏమి ఉండేవి కదంట. గుర్రపు డెక్క, అదే గుర్రాలు తీసుకెళ్తాయి కదా, సోరీ టైప్ ఉంటాయి కదా, వాటిలో ఎక్కించుకొని తీసుకెళ్లే వాళ్ళంట. సో అలాగా ఆ అమ్మాయి నైట్ టైంలో అరుణాచలంలో గుర్రపు డెక్క అది ఎక్కేసి వెళ్తూ ఉండగా తను అడ్రస్ చెప్తుంది అనమాట, నాకు ఇక్కడ డ్రాప్ చేయండి, సో పలానా ప్లేస్లో అనేసి. కానీ ఆ గుర్రపు డెక్కపై ఉండేవాళ్ళు, దాన్ని నడిపించే వాళ్ళు ఒక 3-4 మెంబర్స్ ఉంటారంట. సో వాళ్ళు తను చెప్పిన అడ్రస్ కాకుండా రాంగ్ అడ్రస్ తీసుకెళ్తున్నారంట. అంటే ఏదో కొండల్లోకి తీసుకెళ్ళిపోతున్నారంట. తను అడిగిందంట, ఏంటి నేను చెప్పే అడ్రస్ మీరు తీసుకెళ్ళట్లేదు, రాంగ్ అడ్రస్లో తీసుకువెళ్తున్నారు అనేసి అడిగితే, నువ్వు నోరు మూసుకుని ఉండు, నువ్వు సైలెంట్గా ఉండకపోతే మాత్రం నీకు చంపేస్తాం అది అని వార్నింగ్ ఇచ్చారంట. సో అప్పుడు తన మనస్సులో ఇలా అనుకుందంట, సో అరుణాచల శివ అనేసి ఇలా మనసులో అనుభవిందంట. సో కొంత సమయానికి పోలీస్ జీప్ వచ్చి ఒక 2 పోలీసులు వాళ్ళకి ఆపేసి, వాళ్ళకి కొంచెం లాఠీ దెబ్బలతో కొట్టేసి వాళ్ళకి అరెస్ట్ చేసి ఈమెను విడిపించారంట. సో అలాగే ఈమె అడ్రస్లో డ్రాప్ చేశారంట. డ్రాప్ చేసిన తర్వాత ఈమె వాళ్ళ ఐడి ఏది ఉంటుంది కదా, వాళ్ళ నేమ్స్ తీసుకుందంట. రేపు మార్నింగ్ వచ్చి మీకు రివార్డ్ ఇస్తా, మీ ఐడి అండ్ మీ అడ్రస్, మీ పేరు ఇవ్వండి, సో నాకు హెల్ప్ చేసినందుకు అనేసి వాళ్ళ ఐడి ఉన్న వాళ్ళ అడ్రస్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట తను. సో మార్నింగ్ అనేది ఆ పోలీస్ స్టేషన్కి వచ్చింది. తను వచ్చేసి వీళ్ళ ఐడి, వీళ్ళ పేరు, వీళ్ళ అడ్రస్ ఆ పోలీసులకి ఎస్ఐ గారికి అడిగితే, ఈ పేరు గల్ల వాళ్ళు ఎవరో లేరమ్మా అనేసి ఇలా చెప్పారంట. తను అప్పటికి షాక్ అయిపోయిందంట నిజంగా. అప్పుడు తనకు అర్థమైందంట, ఆ దేవుడే దిగి వచ్చి నన్ను ఇలా కాపాడాడు అనేసి తను మైండ్లో అప్పుడు తన క్లారిటీ వచ్చిందంట. ఈ స్టోరీని చాలా మంది విన్నారు, సగం మందికి తెలుసు అనుకుంటున్నా. సో నాకు తెలిసి అయితే కొంతమంది తెలుసు, కొంతమంది తెలీదు. సో అరుణాచలం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో అలాగే మన వీడియోని లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసారు కాబట్టి నాకు చిన్న సపోర్ట్ అవ్వండి అబ్బా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి.